హాయ్ సార్. హలో. నమస్కారం మేడం. నమస్తే. మంచిగున్నారా? చాలా మంచిగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా మంచిగా ఉన్నాం. రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్కి వచ్చినారు కదా, అయితే మా టైమ్ 24x7 టీవీ తరపున కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనుకుంటాను నేనైతే. సూటి ప్రశ్న? ముక్కుసూటి ప్రశ్నలు కాకపోయినా ప్రశ్నలే. అంటే మాకు ఇప్పటిదాకా మీ సినిమా గురించి ఏం తెలియదు కదా, ఆ సినిమా గురించి మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, ఏదో కొన్ని ముచ్చట్లు చెప్పరా అదులు. మరి నేనే ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి. మీ సినిమా గురించి నాకు కదా బోర్డు చౌర్య పాఠం అని ఉంది కదా, చూసిన. చౌర్య పాఠం అంటే ఏంటి చెప్పు. నాకు నిజంగానే తెలియదు అబ్బా. చౌర్య పాఠం అంటే ఏంటి? పాఠం అంటే గది లేసనా గట్లనేనా? చౌర్యం అంటే గది తెలియదు అబ్బా. చౌర్యం అంటే దొంగతనం. దొంగతనం. దొంగతనం వల్ల చేసిన పాఠం, వచ్చే పాఠం చౌర్య పాఠం. సో మీది దొంగతనం బానే ఉన్నది కానీ దొంగతనం గురించి సినిమా అంతా మొత్తం అంతేనా? అయితే ఇప్పుడు మీకు షూటింగ్ స్పాట్ లా కొన్ని మెమొరీస్ ఉంటాయి కదా, మెమొరీస్ ఏవో ఒకటి తీయరాదు. ఇగో గీన నన్ను బాగా ఎక్కిరిస్తున్నాడు అబ్బా. నాకు తెలుగు వస్తుంది, ఇప్పుడు నేర్చుకున్నాను డబ్బింగ్ కోసం, బట్ మీ తెలుగు విన్న తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మెమరీస్ ఆర్ రియలీ గుడ్. అంటే కొంచెం టైం అయింది, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఆ జర్నీ లాంగ్ అగో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు మెమరీస్ అంటే నేను తెలుగు నేర్చుకునేదే ఒక మెమరీ, బికాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు గారు తర్వాత నాకేం రాదు. ఇప్పుడు అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు కాన్వర్స్, సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గుడ్ థింగ్. ఓవరాల్ అందరూ అంటే ఇప్పుడు సలీం గారు కాకుండా వేర్ ఆల్, అంటే నేనైతే ఫ్రెషర్, ఇంద్ర ఆల్సో. సో అలా ఉన్నప్పుడు చాలా ఈజీ ఎన్వైరన్మెంట్, చాలా ఫ్లెక్సిబుల్ ఎన్వైరన్మెంట్ కాబట్టి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఓకే మేడము, ఇప్పుడు మీరు సైన్ అయిన తర్వాత మీకు నచ్చితేనే ఓకే చేస్తారు కదా. నాకు ఫుల్ నరేషన్ ఏమి ఇవ్వలేదు. ఆడిషన్ అంటే ప్రొఫైల్ చూసిన తర్వాత కొంచెమే చెప్పారు, బట్ ఐ థాట్ చాలా అంటే అప్పుడు డెబ్యూకి సైన్ చేసిన ఫిల్మ్ ఇది. అప్పుడే ఇది ఫుల్ స్క్రీన్ స్పేస్ ఉన్న ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది, అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. తనకి జూనియర్ ఎన్టీఆర్ గారు యాడ్ వచ్చింది, సో లక్కీ చామ్ ఈ ఫిల్మ్ తనకి. సో ఫుల్ స్క్రీన్ స్పేస్ ఉంది. చాలా స్క్రిప్ట్లో ఒక స్క్రిప్ట్లో ఒక క్యారెక్టర్ లేకుండా స్క్రిప్ట్ మిస్ అవుతుందంటే దట్స్ లైక్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలా ఉంది కాబట్టి డెబ్యూకి ఐ థాట్ ఇట్ వాస్ అ వెరీ గుడ్ చాయిస్. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు అందరూ ఏం తెలుసుకోవచ్చు అని అంటారు. ఇక ప్రతి సినిమా చూసిన తర్వాత ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా ప్రేక్షకులు, అట్లా ఏం నేర్చుకోవచ్చు ఈ సినిమా చూసినాక? ఖచ్చితంగా పాఠం అయితే నేర్చుకుంటారు, చౌర్యం చేసిన దాన్ని బట్టి పాఠం. ఇంకొకటి ఏంటంటే మన సినిమా ఈ చౌర్య పాఠం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ ప్లాట్ అయితే టచ్ చేయలేదు. అంతవరకు చిన్న గర్వంతో చెప్పుకుంటాం, రెగ్యులర్ ఫిలిం కాకుండా ఒక డిఫరెంట్ ఫిలిం చేసాం. సో ఖచ్చితంగా పీపుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. అరే కొత్త ప్లాట్ రా, కొత్త వాళ్ళు భలే చేశారు రా అనే టాపిక్ అయితే వస్తుంది. మేము అది తెచ్చుకుందామని చాలా కష్టపడి ఫిలిం చేసాం. సో ఇంకా ఫిలిం చూసాక పాఠం అంటే ఇంకా చౌర్యం చేయడం వల్ల పాఠం. ఇప్పుడు అదే నడుస్తుంది, బెట్టింగ్ యాప్స్ అని అదని ఇదని. మరి అట్లనే లాస్ట్ కి అది చెయ్యొద్దు, లైఫ్ మీద ఫోకస్ పెట్టుకుని పాజిటివ్ గా ముందుకెళ్ళండి అనేది మంచి బుద్ధి నేర్చుకుంటారా అంటారు ఇక ప్రేక్షకులంతా. మంచి బుద్ధి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూడాలి, మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగారు, దగ్గర పట్నే ఉన్నది కదా చూడండి, అయిగా చూడాలి కదా. యాక్చువల్లీ ఆల్మోస్ట్ మీరు అందరూ కరెక్ట్ చెప్పారు. శివప్రసాద్ గారు వాళ్ళందరికీ టికెట్స్ ఇవ్వండి మన ఫిల్మ్. 1+1 ఆఫర్ ఎలాగో పెడుతున్నాం. యాక్చువల్లీ చౌర్య పాఠం అంటే, పాఠం ఈజ్ ఎనీవేస్ లెసన్, చాలా కరెక్ట్ చెప్పారు. చౌర్యం అంటే దొంగతనం. సో ఫిలింలో ఒక హైస్ చేస్తారు, ఒక గ్రూప్ వేరే ఊరు వెళ్ళి ఒక హైస్ చేస్తారు. దాని నుంచి వీళ్ళు నేర్చుకున్న లెసన్స్ అంటే అంత డ్రామాటిక్ గా ఒక లెసన్ వచ్చే అంత మోరల్స్ ఇలా చెప్పాం. ఒక లైట్ హార్టెడ్ గా, ఒక డార్క్ కామెడీ, ఒక థ్రిల్లర్. నేను ఈ ఫిలిం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు టీజర్ చూస్తే ఒక చిన్న గ్లిమ్స్ అర్థం అవుతుంది. టీజర్ ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటే యూట్యూబ్ లో మీకు వస్తుంది. టీజర్ ఏంటి ఇంత చిన్నగా ఉంది అనుకుంటారు. రేపు నెక్స్ట్ వీక్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం, అది మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్ది. ఇప్పుడైతే మీ అందరి సమక్షంలో ఈ సాంగ్ అయితే రిలీజ్ చేస్తాం. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ చేసాం. amidst all the challenges, weather challenges, మేము అక్కడికి వెళ్ళి లదాఖ్ వెళ్ళి ఆల్మోస్ట్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ వెళ్ళి ఒక సాంగ్ చేసుకుని వచ్చాం. చాలా మంది వన్ బై వన్ పడిపోతున్నారు, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువై, బట్ స్టిల్ వీ హ్యాడ్ ఓవర్కమ్ ద ఛాలెంజ్ అండ్ వీ ఫినిష్ దట్ సాంగ్. టు ఇంట్రడ్యూస్ మై టీమ్, షీ ఈస్ పాయల్ రాధాకృష్ణ. ఐ థింక్ నాకు అరవలేదు నువ్వు, సరే.
and he is Mast Ali. You all guys know Salim Peku. పత్తర్ కహా రే పత్తర్. ఈయన అంజి గారు ఈజ్ మన ఫిల్మ్ స్టార్ట్ చేశాక బలగం ఫేమ్ చాలా ఇచ్చారు. ఎడ్డీ అండ్ క్రిష్ రాజ్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫిలిం. I'm really happy to be here, part of this Red Lorry Film Festival. మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి, this is the first program we are starting with. ఇక్కడ కొబ్బరిగా కొట్టాం అనమాట ప్రమోషన్స్ లో. విల్ గో హెడ్ ఫర్దర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.